రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి ఎంపీడీఓ కార్యాలయాల్లో, రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సెప్టెంబర్ 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 7 జెడ్పీటీసీ స్థానాలు, 65 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్కులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన జిల్లాలో కూడా 7 మండలాలలో 65 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించబోతున్నాము. దానికి అనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిన్ననే ఆర్ఓలకి, ఏఆర్ఓలకి ప్రిపేర్నెస్ మీద రివ్యూ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఎలా ఉంది ఏంటి క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అన్ని రకాలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. ట్రైనింగ్లు అయిపోయాయి. ఎలక్షన్ నిర్వహణకు అవసరమైనటువంటి జోనల్ ఆఫీసర్సు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్సు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్సు, తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ అంటే స్టాటిక్ టీమ్స్ ఉంటారు. వచ్చే వాహనాలను పరిశీలించడానికి టీములని కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అవి క్షేత్రస్థాయిలో పని కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాయి. అన్ని రకాలుగా జిల్లా సిద్ధంగా ఉంది. ఇది ఎన్నికల కమిషన్ కూడా తెలియచేయడం జరిగింది. మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి విడత, రెండవ విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, అదేవిధంగా మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా 2 విడతలలో జరుగుతాయి జిల్లాలో. అందులో రెండవ విడత మనకు మొదటి విడత జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చెప్పే రెండవ విడతలో మనం మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తాయి. దానికి కూడా వీటితో పాటు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కూడా చేయడము జరుగుతూ ఉంది. అవి కూడా పూర్తి స్థాయిలో జరిగాయి. ఒక పీఓ, ఏపీఓ రెండవ ట్రైనింగ్ ఉంది. అది కూడా ఈ వారంలో నిర్వహించి అన్ని రకాలుగా మేము సిద్ధంగా అవుతాము.